మణికంఠ ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుడిపల్లిలో చదువుతున్నాను సార్. గుడిపల్లిలో చదువుతున్నావు? ఎస్ సార్. ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఏమన్నా చదువుకుని ఉన్నారు మీ ఇంటి మీ ఊరిలో పక్కన కానీ ఎక్కడన్నా? ఉన్నారు సార్. బాగా డబ్బులు సంపాదిస్తున్నారా? ఎస్ సార్. బాగానే ఉన్నారు వాళ్ళు? ఎస్ సార్. 2 ఏళ్లలో నువ్వు బాగా చదువుకోవాలా. ఓకే సార్. చదువుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీలో చదువుకుంటే నీ యొక్క జీవితం మారిపోతుంది. ఏం చెప్పు, నువ్వు ఏంటి విషయాలు చెప్పు. సార్ మా నాన్న లేదు సార్, చనిపోయినారు సార్. మా అమ్మ ఒకటే ఉండేది సార్. మా అక్కకి పెళ్ళి అయిపోయింది సార్. మా నాన్న చనిపోయి 2 years అవుతుంది సార్. అప్పటి నుంచి విడో పెన్షన్ రాలేదు సార్. మొన్న జూలైలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంక్షన్ అయింది సార్. ఏదైనా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ద్వారా మా ఇల్లు గడుస్తూ ఉంటుంది సార్. మా అమ్మ నేను ఇద్దరే ఉండేది సార్. నీకు ఇప్పుడు 15,000 ఇచ్చారు కదా? ఎస్ సార్. మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా? ఎస్ సార్. కాలేజ్లో మంచిగా సన్న బియ్యంతో చేసినటువంటి అన్నం పెడుతున్నారు. అక్కడ బాగా చదివిస్తున్నారు. అన్ని పుస్తకాలు ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద అన్నం కూడా పెడుతున్నారు. ఎస్ సార్. అన్ని ఇంకా నీ బాధ్యత ఏంటి? బాగా చదువుకోవాలి. ఎస్ సార్. నమ్మకాన్ని బాగా చదువుకుంటాను. ఎస్ సార్. బాగా చదువుకో, మళ్ళీ నేను చూస్తాను. ఓకే సార్. మీ ఊరికి వచ్చినప్పుడు కనుక్కుంటాం మళ్ళీ. ఎస్ సార్. ఓకే. మీ నాన్న లేడు, అమ్మ ఒకటే ఉంది. అందుకే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. అదే మరి ఇప్పుడు నీకు 15,000 ఇచ్చాం. నువ్వు బాగా చదువుకొని మళ్ళీ మీరు సమాజానికి ఒక ఆస్తిగా, ఒక అసెట్గా తయారు కావాలి. ఎస్ సార్. నమ్మకమేనా? ఎస్ సార్. ఓకే మా గుడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.